బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ లో అంతర్యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ ఆర్మీ పైన బలూచ్ ఆర్మీ దాడి చేసింది. ఇది కొన్ని రోజులుగా నుంచి కొనసాగుతోంది. వేర్పాటువాదం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీని పరుగులు పెట్టిస్తోంది. ఇదే క్రమంలో 22 మంది పాక్ సైనికులని అంతమొందించింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. 6 BLA ఫైటర్స్ సైతం ఈ యొక్క దాడిలో దుర్మరణ పాలైనట్టు తెలుస్తోంది. బలూచ్ ఆర్మీ అటాక్ ని తట్టుకోలేక పాక్ సైనికులు పరుగులు పెట్టారు. పాక్ సైన్యంపై అటు BLA పెద్ద ఎత్తున దానికి సంబంధించి అక్కడ యుద్ధం కొనసాగిస్తోంది, పట్టు సాధిస్తోంది. పాక్లోని పలు పట్టణాలపైన BLA పట్టు సాధిస్తోంది. ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ఈ దాడిలో 22 మంది మరణించినట్టు తెలుస్తోంది. అటు పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన దాంట్లో కూడా 6 హతమయ్యారు. సో ప్రెసెంట్ ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా ఒక జిల్లాని, కలాట్ అనే జిల్లాని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అక్కడి ప్రభుత్వ కార్యాలయాన్ని, ప్రభుత్వ ఆఫీసులన్నింటినీ కూడా తమ స్వాధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ జిల్లా నుంచి అక్కడి నుంచి పరుగులు పెట్టింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ పరుగులు పెట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ వెపన్స్ని కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సొంతం చేసుకుంది. సో అటు బలూచిస్తాన్ని ఎదుర్కోలేని పాకిస్తాన్, ఈ ముష్కరులు, ఈ ఉగ్రవాదులు భారత్ పైన అనేక రకాలుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ గురించి మాట్లాడతారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తట్టుకోలేని ఈ దుర్మార్గులు భారత్ గురించి మాట్లాడేటువంటి ధైర్యమా, భారత్ గురించి మాట్లాడేటువంటి అంతటి సాహసమా? సో కేవలం ఒక చిన్నపాటి లిబరేషన్ ఆర్మీ తట్టుకోలేనటువంటి ఈ ముష్కరులు భారత ఆర్మీని ఎలా తట్టుకోగలుగుతారు? ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాని విషయం. కేవలం వారి విన్యాసాలని, వారి యొక్క సర్కస్ ఫీట్స్ని చూస్తూ ఉండిపోవాలి తప్ప ఏ మాత్రం కూడా సాధ్యం కాని విషయం. సో ప్రస్తుతం భారత లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటువైపుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ వైపుగా చేస్తున్నటువంటి ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొదటి నుంచి కూడా చెప్తోంది పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ని మేము స్వాధీనపరుచుకుంటాం, బలూచిస్తాన్ లిబరేషన్ గా మేము ఒక వ్యక్తిగత దేశంగా ఉంటామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై విరోచిత పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోరాటంలో ఈరోజు జరిగిన దాడిలో పాకిస్తాన్ సంబంధించి 22 మంది హతమైనట్టుగా తెలుస్తోంది. ఇంకా ఏం చేయబోతోంది? ఇటు పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో బలూచిస్తాన్ పెద్ద ఎత్తున పట్టు సాధిస్తోంది, యాక్టివ్ అవుతోంది. అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే మనోజ్, మాంగ్చర్ కావచ్చు, లేకపోతే కరాతి ఈ ప్రాంతాల్లోకి చొచ్చుకోలిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ప్రెసిడెంట్ మాట్లాడుకున్న సందర్భంలో దన్ముఖ్ ఏరియాకి సంబంధించి తర్బాత్ జిల్లాలోని దన్ముఖ్ ఏరియా ప్రాంతంలో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ గా వాళ్ళకి వాళ్ళు అభివర్ణించుకుంటున్న సందర్భం ఉంది. కాబట్టి బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి వాళ్ళు ప్రెసిడెంట్ అక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలను ఆక్రమించేందుకు, తమ ఆధీనంలోకి తీసుకెందుకు ప్రస్తుతం ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అలాగే పాకిస్తాన్ సైనికులకి మధ్య ఇన్ఫాక్ట్ వాళ్ళ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అలాగే పాకిస్తాన్ సైనికులు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ బలగాలకి మధ్య ఆ యుద్ధం జరుగుతోందంటూ కూడా చెప్పుకున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ప్రతినిధులు ఏమంటున్నారంటే దాదాపుగా ఉదయం నుంచి ఇవి కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం సూర్యోదయానికి ముందు నుంచే ఇవి కంటిన్యూ అవుతున్నాయి. 3-4 గంటలుగా ఈ దాడులు అనేవి కంటిన్యూ అయ్యాయంటూ వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఇప్పుడు 22 మంది మృతి చెందారంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఎక్కడా కూడా తమ బలగాలకు సంబంధించి తమ బలగాలు ఎంతమంది మరణించారనేది ఎక్కడా చెప్పడం లేదు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఐ థింక్ నిన్న కాక మొన్న సబ్జెక్ట్ ద కరెక్షన్ ఇక్కడ తెహ్రీక్ తాలిబాన్ కి సంబంధించి కూడా అటాక్ చేస్తుంది. తెహ్రీక్ తాలిబాన్ కి సంబంధించిన తాలిబాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు కావచ్చు, మిలిటెంట్లు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు మిలిటెంట్ కొన్ని సందర్భంలో ఉగ్రవాదులు అంటే పాకిస్తాన్ చెబుతోంది. సో ఈ తెహ్రీక్ తాలిబాన్ కి సంబంధించి కూడా పాకిస్తాన్ లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళని నిలబడించే క్రమంలో 71 మందిని మేము హతమార్చామంటూ పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. 71 మందిని హతమార్చిందంటే కనుక రిటాలియేషన్ లో వీళ్ళు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండే అవకాశం ఉంటుంది. ఆ లెక్కలు కూడా ఎప్పుడు బయట పెట్టలేదు. సో ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఒక్కొక్క ప్రాంతాన్ని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఇటు క్వెటాక్ కి సంబంధించి, ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి మెయిన్ గా ఫోకస్ చేసే సిచ్యువేషన్ అయితే మాత్రం ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. బహుశా ఇది ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంది అనడంలో కూడా ఎటువంటి అతిశక్తి లేదు. ఒకవేళ దీనికి సంబంధించి తెహ్రీక్ తాలిబాన్ కూడా ఒకవేళ అడుగు ముందుకు వేసి వాళ్ళు కూడా అటు నుంచి ఆక్రమించే ప్రయత్నమో లేకపోతే అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం జరిగితే కనుక బలూచ్ లిబరేషన్ ఆర్మీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది ఈ రోజు. అట్ ద సేమ్ టైం ముందు రోజుల్లో కూడా ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎవరెవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు అంశానికి సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది
ఇక్కడ ఏప్రిల్ 8న సంబంధించి జరిగిన ఘటనలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ 9 మంది పాకిస్తాన్ సైనికుల్ని చంపామంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్తున్న సందర్భం. ఇలా ఒక్కొక్క ఘటనకు సంబంధించి కూడా ఏం జరిగింది, ఏం చేశామంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొస్తోంది. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముందు మరికొన్ని ప్రాంతాలను ఆక్రమించేందుకు ముందుకు వెళ్తుందా అనే అనుమానాన్ని మాత్రం ఇక్కడ బలం చేకూర్చేలాగే ఈ రోజు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అడుగులు ఉన్నాయని చెప్పుకోవాలి. మనోజ్, ప్రస్తుతం జరుగుతున్న ఈ బహుశా ముందుకు వెళ్లే భాగంలో అంటే ముందుకు చొచ్చుకు ప్రయత్నంలో మాత్రం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఒక డిఫరెంట్ స్క్వాడ్ వాళ్ళకు ఉంది. డెత్ స్క్వాడ్ గా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంటుంది. అంటే ప్రాణాలకైనా తెగించేసి ముందుకు వెళ్లే పోరాటం చేస్తూ ఉంటారు. అలాంటి ఒక స్క్వాడ్ రంగంలోకి దిగింది బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఆగే సందర్భం అయితే లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. అంటే ముందుకు వెళ్తాం తప్ప ఇక్కడ మేము వెనుక తిరిగేది లేదు అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది. అంటే ఒక మాట మాత్రం క్లియర్ కట్ గా వాళ్ళు ఏదేమైనా సరే ఈ పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మీరు చూస్తుంటే కనుక నిన్నకాక మొన్న అక్కడ పోలీసులకి ఆర్మీకి మధ్య గొడవ జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు, మీరు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, అటు శ్రీనగర్ కావచ్చు, జమ్మూ కావచ్చు అటు వెళ్ళిపోండి, కాశ్మీర్ కావచ్చు అటు వెళ్ళిపోండి. ఇక్కడ ఒకసారి పీసీఆర్ మ్యాప్ హోల్డ్ చేయండి. సో ప్రెసెంట్ ఇక్కడ ఏం జరుగుతోంది, ఎన్ని వైపులుగా పాకిస్తాన్ ని ఎక్కుపెట్టింది ఇండియా అనేది మీకు ఇలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ గ్రీన్ కలర్ లో రెండు కలిపితే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ గా ఉంది. దాంట్లో రెడ్ కలర్ లో కనిపించేది బలూచిస్తాన్. ఏంటి బలూచిస్తాన్ అంటే కనుక 1948లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అటు పాకిస్తాన్కి భారతదేశానికి ఒకసారి స్వతంత్రం వచ్చింది తెలిసిన విషయమే. సో అయితే అప్పటి తర్వాత బలూచిస్తాన్ అటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి ఆక్యుపై చేసుకుంది. అప్పటి వరకు బలూచిస్తాన్ వేరేగా ఉండేది. కానీ బలూచిస్తాన్ పైన దాడి చేసి బలూచిస్తాన్ పై నిర్బంధం విధించి బలూచిస్తాన్ని కూడా పాకిస్తాన్లో కలిపేసుకుంది. సో అప్పుడు మొత్తం పాకిస్తాన్ అక్కడి వరకు బలూచిస్తాన్ విస్తరించింది. సో అప్పటి నుంచి కూడా పోరాటం కొనసాగుతున్నది. దశల వారీగా ఒక్కొక్కరు బలూచిస్తాన్ వేర్పాటువాదం కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ మీ అందరికి తెలిసిందే, భారత ఆర్మీ అని అంటే మన కోసమై పనిచేస్తుంది ఆర్మీ. కానీ పాకిస్తాన్లో ఉంటుంది తెలుసా, అక్కడి ప్రజలని అణిచివేయడం కోసం పాకిస్తాన్ ఆర్మీ పనిచేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ప్రజలకి పాకిస్తాన్ ఆర్మీకి నిప్పేస్తే అక్కడ ఎండుగడ్డి అక్కడ పచ్చిగడ్డి వేసినా కూడా మండే రకంగా ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. పాకిస్తాన్ ప్రజల్ని అణిచివేయడం కోసమే పాకిస్తాన్ ఆర్మీ ఉందా అన్న చందంగా ఉంటుంది. అయితే అటువంటి విధానంలోనే బలూచిస్తాన్ అణిచివేత గురైపోయి బలూచిస్తాన్ కొంత వెనుకబాటు గురైంది. సో ప్రస్తుతం బలూచిస్తాన్ అనేది 40% ఆఫ్ పాకిస్తాన్గా ఉంటుంది. అక్కడ ఆ స్పేస్ చూడండి, ఆ మ్యాప్లో మీకు అర్థం కావాలి. భూభాగం 40% బలూచిస్తాన్ ఉంటే 60% పాకిస్తాన్ ఉంటుంది. సుమారుగా ఇక్కడ పంజాబ్ ప్రావిన్స్ అని కనబడుతోంది, కింద సింధ్ అని కనబడుతోంది, పైన పఖ్తూనిస్తాన్ అని కనబడుతోంది. ఇవన్నీ కూడా వేర్పాటువాదం. పాకిస్తాన్ వద్దిక మేమే ఒక స్వంత దేశంగా ఉంటామని జరుగుతున్న పోరాటం, విరోచితమైనటువంటి ఒక పోరాటం కనబడుతోంది. సింధు దేశ్లో కరాచీ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ పోర్ట్ ఉంది. సింధు దేశ్లో ఎకనామిక్ రిసోర్సెస్ ఉన్నాయి, సింధు దేశ్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి, సింధు దేశ్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ సింధు దేశ్లో నీటి విషయం పైన అనేక రకాలుగా ఒత్తిడి, అనేక రకాలుగా నిర్బంధం. ఎందుకని అంటున్నా అంటే అక్కడ ఇండస్ వాటర్ అనేది పాకిస్తాన్ మొత్తాన్ని కూడా దాహార్థం తీరుస్తుంది. పాకిస్తాన్ మొత్తాన్ని కూడా అగ్రికల్చర్ యూసేజ్ కోసం వాడుతూ ఉంటారు. ఇదే నేపథ్యంలో పంజాబ్ నుంచి సింధు దేశ్కి రావాల్సిన నీటిని పంజాబ్ ప్రావిన్సే పూర్తిగా వినియోగిస్తుంది. ఈ నేపథ్యంలో సింధు దేశ్కి పంజాబ్కి మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ఏం చేయలేక ఉంది. కాబట్టి మాకు ప్రత్యేక దేశమే కనుక ఉంటే మేము ఇవన్నీ ఎకనామిక్ రిసోర్సెస్ని ఉపయోగించుకుంటాం, మాకు వాటా వస్తుంది, మేము అనేక రకాలుగా అభివృద్ధి చెందుతామనే ఆలోచన సింధు దేశ్లో ఉంది. సింధు దేశ్ కూడా ఒక రకమైన పోరాటం చేస్తోంది. సింధు దేశ్ ప్రత్యేక దేశం కోసం ఆరాటపడుతోంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్ కూడా ప్రత్యేక దేశం కోసం అక్కడ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. కానీ బలూచిస్తాన్ చేసినటువంటి పోరాటం అటువంటి విధంగా సింధు దేశ్లో కానీ పంజాబ్లో కానీ లేదు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపించేది పాకిస్తాన్ అనుకుంటే బలూచిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ వైపు యుద్ధం కొనసాగుతుంది. ఇక పైన ఆఫ్ఘనిస్తాన్ కనబడుతోంది కదా, ఆ గ్రీన్ కలర్ పైన కనిపించే పేరు ఆఫ్ఘనిస్తాన్ కూడా అక్కడ తాలిబన్లు. సో తాలిబన్ అంటే ఏంటంటే అక్కడ ఉద్యమకారులు, లేదంటే ఒక రకంగా అక్కడ అర్థంలో చెప్పాలంటే కనుక తాలిబన్స్ అంటే విద్యార్థులు. సో తాలిబన్స్ అందరు కూడా ఆ తాలిబన్స్ ప్రోత్సహించింది ఎవరు తెలుసా, ఆ తాలిబాన్ అటువంటి టెర్రరిజాన్ని ప్రోత్సహించింది కూడా ఇదే పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కూడా చిచ్చు పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఒక టెర్రరిజాన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే తాలిబాన్లు
పాకిస్తాన్ పైన పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. సో ఇటువైపు ఇండియా ఉంటుంది, అందరికి తెలిసిందే. ఇండియా ఒకవైపు, బలూచిస్తాన్ ఒకవైపు, ఆఫ్ఘనిస్తాన్ ఒకవైపు. వారికి ఏదైనా సహకరిస్తుందనంటే కేవలం చైనా మాత్రమే. చైనా కూడా విషంతో సహకరిస్తుంది, విషపు కౌగిలితో సహకరిస్తోంది. ఏంటో తెలుసా, ఇక్కడ కరాచీ పోర్ట్, ఎకనామిక్ రిసోర్సెస్, ఇతరత్ర ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా మార్టిగేజ్ చేసి పాకిస్తాన్ చైనా దగ్గర తాకట్టు పెట్టి చైనా నుంచి నిధులు తీసుకొచ్చుకుంది. అంటే పాకిస్తాన్ పైన ఏదో ప్రేమ కోసం అని చేయడం కాదు, పాకిస్తాన్ పైనటువంటి ఒక తమ ఎకనామిక్ రిసోర్సెస్ అక్కడ ఉన్నాయి, తమకు సంబంధించినటువంటి మార్టిగేజ్ చేసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్లేసెస్ అక్కడ ఉన్నాయి. కాబట్టి చైనా సహకరించాల్సి వస్తుంది. కానీ అక్కడ చైనా పూర్తిగా బలూచిస్తాన్ పాకిస్తాన్ని చంపేసిన, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని మొట్టుబెట్టేసిన, ఇటు ఇండియా పాకిస్తాన్ని అంతమొందించినా చైనాకు ఒరిగేదేం లేదు. మహా అయితే పోతే వాళ్ళ ఎకనామిక్ రిసోర్స్ కిల్ అవుతాయి అంతే. కానీ ఇక్కడ ఈ పిచ్చి కుక్కని, పాకిస్తాన్ పిచ్చి కుక్కని భారత్ వైపుగా ఎగదోస్తే భారత్ చైనాతో పోటీ పడుతోంది. జనాభా రీత్యా కానివ్వండి, ఆర్మీ పరంగా కానివ్వండి, అటు అమెరికా కూడా డైరెక్ట్గా భారత్కి సహకారం అందిస్తోంది, చైనా పైన వేటేస్తోంది. కాబట్టి ఈ ఫ్రెండ్లీ రిలేషన్ని దెబ్బతీయడం కోసం ఒక గుంటనక్కల చైనా ప్రవర్తిస్తోంది. సో ఇదే క్రమంలో జరుగుతున్నటువంటి ఒక విరోచితమైన పోరాటం కాస్త బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ పైన 22 మంది పైన మట్టు పెట్టి హతమార్చి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక జిల్లాని, అంటే బలూచిస్తాన్లోనే ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ఆధీనటువంటి ఒక జిల్లాని, కలాట్ అనే జిల్లాని ఆధీనంలోకి తీసుకొచ్చుకుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి 6 కూడా ఈ యొక్క దాడిలో హతమయ్యారు. ఎస్, సో సచిన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంటే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అంతా కూడా చాలా క్లియర్గా పబ్లిక్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. సో నిజంగానే బలూచిస్తాన్ పోరాటం చేయగలిగితే పాకిస్తాన్ని డెఫినెట్గా మట్టు పెట్టేటువంటి సైన్యం బలూచిస్తాన్ దగ్గర కూడా ఉంది. అంతటి శక్తి సామర్థ్యాలు కూడా బలూచిస్తాన్ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు బలూచిస్తాన్ ఇండియా కూడా డైరెక్ట్గా సహకరించే అవకాశం ఉందా పాకిస్తాన్ పైన దాడిలో? డైరెక్ట్ గా సహకరించదా అనే విషయాన్ని కాస్త ఇక్కడ, ఎందుకంటే చాలా ఇది సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఇది ఇండైరెక్ట్ గా ఇక్కడ సహకరిస్తుందనే భావన మాత్రం ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. సో ఆ నేపథ్యంలోనే ఆ సహకారానికి సంబంధించి ఈ క్వశ్చన్ పాకిస్తాన్ కూడా రైజ్ చేస్తోంది. సో బలూచిస్తాన్ అడ్డు పెట్టుకుని భారత్ మా మీద ప్రతీకారం తీసుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి, కానీ అక్కడ సమాధానం పాకిస్తాన్ కి కళ్ళ ముందే ఉంది. ఈ రోజు నేను ఆ కిలోమీటర్స్ చెక్ చేసే ప్రయత్నం చేస్తున్న భాగంగా దాదాపుగా ఈ రోజు బలూచిస్తాన్ ఏ లెవెల్లో టార్గెటింగ్ గా వెళ్తుందో క్లియర్ కట్ గా అర్థమవుతోంది. కరాచీ పోర్ట్ కి సంబంధించి కరాచీ పోర్ట్ వైపు వచ్చి కరాచీ ఎయిర్పోర్ట్ వైపు వచ్చి కరాచీ పోర్ట్ వైపు వచ్చే దేన్నైనా సరే ఈ రోజు దాన్ని టార్గెట్ చేసుకున్నాయా అని అర్థం వచ్చేలాగా బలూచ్ కి సంబంధించి మూవ్మెంట్ కొనసాగుతోంది. ఎందుకంటే ఇక్కడ మాంగ్షోట్ కావచ్చు, లేకపోతే కలాస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న కొల్వాహా కావచ్చు, ఈ ప్రాంతంలో ఈ కొల్వాహాలో కూడా రీసెంట్ గా ఇప్పుడు మాట్లాడుకుంటున్న టైంలోని కొల్వాహాలో కూడా దాడి జరుగుతోంది. పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించి అక్కడ మేము అటాక్ చేస్తామంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పినట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు కొడుతోంది. ఈ ప్రాంతాలన్నింటినీ చెక్ చేస్తే దాదాపుగా 400 కిలోమీటర్లు, సుమారు 400 కిలోమీటర్ల ప్రాంతానికి సంబంధించి ప్రెసెంట్ ఇక్కడ వాళ్ళు టార్గెట్ చేస్తారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కొల్వాహా ఎక్కడుంది? దాదాపుగా ఈ కరాచీ పోర్ట్ కి సంబంధించి, కరాచీ పోర్ట్ నుంచి ఇక్కడి నుంచి దాదాపుగా చూస్తున్న సందర్భంలో ఓకే ఒక చాలా దగ్గరగా ఉందనే చెప్పుకోవాలి. మహా అయితే కొన్ని 100 కిలోమీటర్లు కూడా దూరంగా ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ క్లియర్ కట్ గా బలూచ్ లిబరేషన్ ఆర్మీ భారత్ కు సహకరిస్తోంది అనే ఇండికేషన్ కి సంబంధించి పాకిస్తాన్ అనే మాటలకు కాస్త బలం చేకూర్చేలా ఉంది. బట్ ఎక్కడ కూడా ఎవరు కూడా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ లేదు, అలా అని చెప్పి కొట్టిపారేయడానికి లేదు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ మీద ఎవరు ఈ సందర్భంలో తిరుగుబాటు చేసినా అది భారత్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది తప్ప అనుకూలం వేరు, మద్దతు వేరు. సో రెండింటిని ఇక్కడ పోల్చలేం కాబట్టి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం తాలిబాన్ తో మాట్లాడిన సందర్భం ఉంది. తెహరీకే తాలిబాన్ కి సంబంధించి వాళ్ళు కూడా అక్కడ రంగంలోకి దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ ముప్పేట దాడిని భారత్కి సంబంధించి భారత్ తో కలిపి ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది పాకిస్తాన్. ఇటువంటి సందర్భంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇంకా ఈ రోజు దాడులను వేగవంతం చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం కొంతసేపటి క్రితం నేవీ కూడా ట్వీట్ చేస్తుంది తమ దాడిని వేగవంతం, ఇన్ఫాక్ట్ త్రిశూల్ అంటూ కూడా. సో ఈ పరిణామాలను చూస్తూ ఉంటే కనుక పాకిస్తాన్ కి ఈ రోజు ముచ్చెమటలు పట్టే అవకాశం ఉంది. రాత్రికి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పోలీసులకి ఆర్మీకి మధ్య జరిగిన ఘటనలు చూసాం. అదే పరిస్థితిలో అదే ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి సైరన్లు ఏర్పాటు చేశారు. అదే ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అదే ఖైబర్ పఖ్తూన్ఖ్వా గత కొన్నేళ్లుగా కొన్ని వందల మంది ప్రాణాలను బలి తీసుకుంది. కొన్ని వందల మంది ప్రాణాలు అక్కడ బలైపోయాయి.
బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి కావచ్చు, ఇరువైపులా కూడా కీలకమైన అక్కడ యుద్ధానికి, వాళ్ళిద్దరి మధ్య యుద్ధానికి కీలకమైన ప్రాంతంగా మారింది. ఇటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏం జరగబోతోంది, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాని ఎట్లా గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో సైన్యాన్ని ఇక్కడికి పంపించాలా, లేకపోతే కశ్మీర్ వైపు పంపించాలా, తనకి తాలిబాన్ కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఆ బోర్డర్లు ఇష్యూ ఉన్నప్పుడు అటువైపు పంపించాలా, ఇదేది కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం నెలకొంది. మరి ముఖ్యంగా ఒకటి మాత్రం క్లియర్ కట్ గా మనకి ఇక్కడ కనిపిస్తోంది మనోజ్, కరాచీ పోర్టుకి సంబంధించి వచ్చే వాటిని మాత్రం వదిలిపెట్టేదే లేదు అని, అంటే ఆ వేలో వస్తున్న వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. సో అటువంటి సందర్భంలోనే ఇలా ముందుకు వెళ్తోంది అని అర్థం వచ్చేలా ప్రెసిడెంట్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ముందుకు వెళ్తుందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తుంది. బహుశా ఈ రోజు రాత్రికి మరింత దాడిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక ఇదే పరిస్థితిని ఇటు తెహ్రీక్ తాలిబాన్ అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి మిలిటెంట్ గా చెప్తున్న వాళ్ళు కూడా బహుశా ఈ రోజు రాత్రి వాళ్ళు కూడా దాడులు తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఈ రెండు పరిణామాల తర్వాత ఒకవేళ అప్పటికీ పాకిస్తాన్ సగం చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండు దాడులకు సంబంధించి ఒకవేళ అదే పరిస్థితి కనుక ఇంకొంచెం ఎక్కువైతే అప్పుడు పూర్తిగా భారత్ రంగంలోకి దిగవలసిన అవసరం ఉండదు. ఇప్పటికే మనం బయలేటరల్ గా మాట్లాడుకున్న సందర్భం ఉంది, ప్రపంచ దేశాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఉంది. ఐఎంఎఫ్ కి సంబంధించి ఇటు పాకిస్తాన్ కి నిధులు సమకూర్చే విషయంలో చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి, వాళ్ళకి నిధులు అడ్డుకట్టే వేసే విషయంలో. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు రాత్రి చాలా కీలక పరిణామం పాకిస్తాన్ కి సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక్కొక్కటి ముందుకు వచ్చుకుంటుంది. ఎటువంటి వ్యూహంతో వెళ్తుంది అనేది పాకిస్తాన్ కి అర్థం కావట్లేదు. కారణం అక్కడ డెత్ స్క్వాడ్ రంగంలోకి దిగడం ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి, ఇంకో కారణం తెహ్రీక్ తాలిబాన్ కి సంబంధించి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో. ఇలా అనేక పరిణామాలు ఈ రోజు పాకిస్తాన్ ఉక్కురుబిక్కులు చేస్తున్నాయి. ఈ రోజు రాత్రి గడిస్తే కనుక పాకిస్తాన్ బహుశా ఆ గట్టు పరిస్థితి నుంచి బయటపడింది, లేదా బహుశా రేపు మార్నింగ్ కి పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందనేది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ మనం. రైట్ సెషన్. సో మొత్తం మీద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఎదురుదాడిని పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా పక్కాగా ఇప్పటికే సుమారుగా 20 మంది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆర్మీ పర్సనల్స్ ని హతమార్చి ఒక జిల్లాని కైవసం చేసుకుంది. అటువైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి 6 కూడా ఈ దాడిలో హతమయ్యారు. ఓవైపు నుంచి ఇండియా, మరోవైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు, మరోవైపు బలూచిస్తాన్. పాకిస్తాన్ అల్లాడిపోతోంది, పాకిస్తాన్ అతలాకుతలమవుతోంది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో తళ్ళు పట్టుకున్న పరిస్థితి. కనీసం బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని కంట్రోల్ చేయలేనటువంటి ఈ పాకిస్తాన్ ముష్కరులు, ఈ నీచ్ కమిన్ కుత్తే పిచ్చి కుక్కలు. ఎందుకు ఈ పదాలు వాడుతున్నానంటే నా దేశం గురించి వచ్చిన సందర్భాల్లో తప్పకుండా నేను గర్వంగా చెప్పాల్సిందే. నా దేశం గురించి పిచ్చిగా మాట్లాడిన వారందరూ కూడా డెఫినెట్గా వారికి తగ్గట్టుగా బుద్ధి చెప్పాల్సిందే. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. బలూచిస్తాన్ని ఎదుర్కోలేనటువంటి ఈ ముష్కరులు భారత్ వైపుగా కవింపు చర్యలకు పాల్పడుతూ భారత్ని మాట్లాడమా, భారత ఆర్మీ గురించి, భారతీయుల గురించి మాట్లాడమా? సో మీకేమనిపిస్తోంది? డెఫినెట్గా ఇందాక ఒక వ్యక్తి కామెంట్ చేసినట్టుగా పామును పెంచి పోషించినటువంటి ఈ ముష్కరులే ఆ పాము కాటుకే బలవుతున్నారన్నట్టుగా కనబడుతోంది. ఎటు చూసినా దిక్కుతోచని పరిస్థితి మిగిలిపోయింది. పాకిస్తాన్కి ఏక్ నిరంజనంగా మారిపోయింది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఏ క్షణమైనా పాకిస్తాన్, అటు తాలిబాన్లు, ఇటు బలూచిస్తాన్, ఇండియా 3 అటాక్ చేయబోతున్నాయి. ముఖ్యంగా డైరెక్ట్గా మనకి ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ సహకరించకపోయినా భారత్ దగ్గర అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. భారత్ డెఫినెట్గా పాకిస్తాన్ని ముక్కలుగా చేయడం ఖాయంగా కనబడుతోంది. చూద్దాం ఏం జరుగుతోంది. ఏ క్షణమైనా ఒక బిగ్గెస్ట్ వార్తని మనం భారత ఆర్మీ నుంచి వినవచ్చు.